द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 149, 150 శ్లోకాల్ని వినబోతున్నాం అన్నమాట. ముందుగా 149వ శ్లోకాన్ని వినేద్దాం. నాస్త్రైర్న శస్త్రైరనిలేన వహ్నినా చేతుం న శక్యో న చ కర్మ కోటిభిః వివేక విజ్ఞాన మహాసినా వినా ధాతు ప్రసాదేన శితేన మంజునా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఈ బంధాన్ని గురించి చెప్తున్నారు. ధాతు ప్రసాదేన, ఈశ్వర ప్రసాదం చేత, సితేన వాడి అయిన, మంజున సుందరమైన, వివేక విజ్ఞాన మహాసిన వివేక జ్ఞానమనడి ఈ మహాఖడ్గము చేత తప్ప, అస్త్రైహి అస్త్రముల చేత, చేత్తుం ఛేదించుటకు సఖ్యః నా సఖ్యమైంది కాదు, శస్త్రైహి ఆయుధాల చేత గాని, వహ్నిన అగ్ని చేత గాని, నా సఖ్యము నా సఖ్యం కాదు అంటున్నారు. కర్మకోటిభిః అంటే కర్మకోటుల చేత కూడా నా కాదు, దాని చేత కూడా ఇది నశింపబడదు అన్నట్టు ఇక్కడ అర్థం చెప్తున్నారన్నమాట. ఈ బంధం ఎలాంటిది అంటే విధాత యొక్క దయ వల్ల లభించే వివేక జ్ఞానం అనే గొప్ప ఖడ్గంతో తప్ప ఏ ఇతర అస్త్ర శస్త్రాల వల్ల గాని, వాయుల వల్ల గాని ఇది ఛేదింపబడదు అంటున్నారు. ఇక్కడ ఆ అస్త్రైహి నా శస్త్రై ఆయుధాలతో గాని, సహస్రైహి అనిలేన వహ్నిన అలాంటి గాలి అగ్నిల వంటి వాటితో గాని, చేత్తు నా సఖ్య కత్తిరించలేము, దీన్ని ఏ విధంగానూ మనం ఖండించలేము అని అర్థం వస్తుందన్నమాట. దేన్ని అంటే అజ్ఞానాన్ని. నచ కర్మకోటిభి కోట్ల కర్మలతో కూడా ఇది పోదు. వివేక విజ్ఞాన మహాసీన అన్నారు. వివేకం అనే గొప్ప ఖడ్గంతోటే, అది కూడా ఎలాంటి వివేకం? ఈశ్వర కృపతోటి కూడినటువంటి శాస్త్రజ్ఞానంతో మాత్రమే ఇది పోతుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఈ అజ్ఞానం బాహ్య సాధనాలతో తొలిగేది కాదు, కర్మలతో కూడా అది పోదు. శాస్త్రము ప్లస్ గురువు ప్లస్ ఈశ్వర కృప ఉంటేనే ఇవి పోతుందన్నమాట. మనస్సులో ఉంది కాబట్టి బాహ్య సాధనాలు పనిచేయవు. ఎందుకు కర్మలు సరిపోవు మరి అంటే, కర్మలు అన్నవి శరీర స్థాయికి సంబంధించింది, అజ్ఞానం అన్నది బుద్ధి స్థాయికి సంబంధించింది. కాబట్టి కర్మలు శుద్ధి మాత్రమే చేయగలుగుతాయి, జ్ఞానం విముక్తినిస్తుంది. అందుకే వివేక ఖడ్గం అన్నారు. అక్కడ నిజము అబద్ధము అనే తేడా, ఆ వివేక ఖడ్గం ఏదైతే ఉందో అది అజ్ఞానాన్ని కత్తిరిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి శృతి ప్లస్ కృప అంటే ఇక్కడ మనకి శాస్త్రం మార్గాన్ని చూపిస్తోంది, గురువు స్పష్టతనిస్తున్నాడు, ఈశ్వర కృప అనుభవానికి దారితీస్తోంది మనకి.
యథైదాంసి సంవిద్ధో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞాన అగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అంటారు భగవద్గీతలో. జ్ఞానం అన్ని కర్మల్ని కాల్చివేస్తుంది అంటూ చెప్తారన్నమాట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ జ్ఞానానికి సమానం ఏదీ లేదు అని కూడాను చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య శరణాగతి మనం, అప్పుడు శరణాగతి ప్లస్ జ్ఞానమే మనకి విముక్తినిస్తుంది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. నా అయమాత్మా ప్రవర్చనేన లభ్య అంటూ కేవలం ప్రయత్నంతో కాదు, ఏమై వైష వృణుతే తేన లభ్య అంటూ కృపతో కలిస్తేనే ఇది మనకి లభిస్తుంది అంటూ కఠోపనిషత్తు ఉందనమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవట్లనమాట. అంటే నాకు కావాల్సిందేమిటి, జ్ఞానమా లేక కర్మఫలమా అని మనం విచారం చేస్తే అజ్ఞానం బాహ్య సాధనాలతోటి పోదు, కర్మలు సహాయకాలు మాత్రమే. ఒక్క విముక్తినిచ్చేది జ్ఞానం అన్నది మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. అంటే అజ్ఞానం అంటే మనకి చీకటి, జ్ఞానం అంటే వెలుగు. ఎంతటి శక్తివంతమైన ఆయుధాలు, అగ్ని, గాలి, కోట్ల రకాలైన కర్మలు ఇవన్నీ ఈ అజ్ఞానాన్ని మనకి తొలగించలేవు. తొలగించేది ఒకటే వివేక జ్ఞానము అన్నారు. సమస్య ఎక్కడుంది? బయట ఏం లేదు, అది బుద్ధిలో ఉన్న అజ్ఞానమే. అది కేవలం జ్ఞానం ద్వారానే పోతుంది. మనస్సును కర్మలు శుద్ధి చేస్తాయి తప్పితే, ఏకాగ్రతనిస్తాయి తప్పితే అజ్ఞానాన్ని తొలగించలేవు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవద్గీతలో. శ్రద్ధ నియంత్రణ ఇది జ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానేనావృతం జ్ఞానం అంటూ అజ్ఞానం ఈ జ్ఞానాన్ని కప్పేస్తుంది అనుకుంటూ మనం తెలుసుకున్నాం. అలాగే నా అయమాత్మ ప్రవచనైన లభ్య కేవలం మాటలతో కాదు, మనం ఆత్మని అనుభవంతో తెలుసుకోవాలి అంటూ విద్యతే హృదయ గ్రంథి అంటూ జ్ఞానం వచ్చినప్పుడే బంధం తెగిపోతుంది. కాబట్టి మనం ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎన్ని పూజలు చేసినా ఒక ప్రశ్న మిగిలిపోతూ ఉంటుంది మనకి, నేను ఎవరు అంటూ. ఆ ప్రశ్నకు సమాధానం మనకి దొరికేది జ్ఞానం ద్వారానే. అంటే ఇక్కడ ఈ బంధనం అనేది విధాత యొక్క దయ వల్ల లభించే వివేక జ్ఞానం అనే గొప్ప ఖడ్గంతో తప్ప మరి ఏ ఇతర అస్త్రశస్త్రాలతోటి ఛేదింపబడదు అంటూ మనం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏది ఆత్మో ఏది అనాత్మో తెలియని సందేహాస్పద స్థితి నుండి సాంసారిక క్లేశాలన్నీ పుడుతున్నాయి మనకి. అయితే ఈ దుఃఖాలు పోవాలంటే ఈ సందేహాస్పద స్థితి అంతం అయిపోవాలి. ఈ స్థితే మనకి బంధం అని పిలువబడుతోంది. ఈ బంధాన్ని ఛేదించడం ఎలా? దీన్ని ఎవరు నశింపజేయగలరు? ఏ విధంగా నశింపజేస్తారు? ఈ నశింపజేయడానికి పనికొచ్చే ఆయుధాలు 2 రకాలు అంటున్నారు. ఇది ప్రయోగించిన వాడి చేతి నుండి విడిపోయి లక్ష్యానికి తగిలినా తగలకపోయినా మళ్ళీ తిరిగి రాని శస్త్రం అన్నమాట. ప్రయోగించిన వాడిని విడిచి లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ చేతిలోకి తిరిగి వస్తుంది. ఇది అస్త్రం అన్నమాట. మానవ జాతికి చెందిన మారణాయుధాలన్నీ ఈ 2 రకాలవే. వీటితోటి ఈ ప్రపంచాన్ని అంతటినీ నాశనం చెయ్యొచ్చు. కానీ ఏది ఆత్మో ఏది అనాత్మో తెలియని అయోమయ స్థితిని ఈ 2 రకాల ఆయుధాలతోనూ కూడాను మనం ఛేదించలేము. నేను శరీరాన్ని అనే భావం వీటి వల్ల ఏమీ నశించదు. గాలి, అగ్ని ఈ 2 కూడాను ప్రకృతి యొక్క ఆయుధాలే. గాలి వలన వస్తువులు ఎండి ఆరి నశించిపోతుంటాయి, అగ్ని వల్ల కాలి నశిస్తాయి. నేను శరీరాన్ని అనే అజ్ఞానం ఎండిపోవడం వల్ల గాని కాలిపోవడం వల్ల గాని అవుతుందా? అవదు. మనిషి యొక్క అలవాట్లు వాటికి వ్యతిరేకమైన పనుల్ని ఎప్పుడూ చేయడం వల్లే మారిపోతాయి. కొన్ని రకాలైన బుద్ధిహీనత వల్ల, బుద్ధిమాంద్యం వల్ల కూడాను ఈ పద్ధతిలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. మనలోని అలవాట్లు, కోరికలు, ప్రేరణలు మొదలైనవన్నీ కూడాను, ఇలాంటివన్నీ కూడాను కర్మలను చేయడం వల్ల మార్పు వస్తుందన్నమాట. కానీ అవిద్య అనేది ఎన్ని కర్మలు చేసినా కూడాను నశించదు. ఎందుచేతనంటే ఈ కర్మలన్నిటికీ మూల కారణము, ఆధారము ఆ అవిద్యే, ఆ అజ్ఞానమే మనకి. ఈ విధంగా అవిద్య విజ్ఞాన ప్రసాదమైన మారణాయుధాల వల్ల కానీ, ప్రకృతి యొక్క ఆయుధాల వల్ల కానీ, అగ్నివాయువుల వల్ల కానీ, కోటి కర్మలను ఆచరించడం వల్ల కానీ నశించదు. అయితే మరి దీనికి ఉపాయం ఏమిటి అంటే, కేవలం జ్ఞానం కూడా ఇందుకు సమర్థం కాదయ్యా. పాండిత్యం వల్ల అజ్ఞానాన్ని కొద్దిగా కదిలించవచ్చేమో గాని నశింపజేయడం మాత్రం సాధ్యం కాదు. వివేకం అనే కత్తి వలన మాత్రమే అజ్ఞాన ఆవరణను ఛేదింపబడుతుంది.
ఈ వివేకం వలన మాత్రమే ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానానుభవం కలుగుతుంది. ఈ కత్తిని అంతరేంద్రియాలైన మనోబుద్ధులతోటే వదిలిపెట్టాలి. ధాతు ప్రసాద అంతరేంద్రియాలను అన్నారు. అంటే అంతరేంద్రియాలను శుద్ధి చేయడం అనే అర్థం ఇక్కడ వాడబడుతుంది అనమాట. వాసనలు తగ్గించడం వల్ల మనోబుద్ధులు శుద్ధి అవుతాయి. వాసనలు తగ్గితే అలజడి అశాంతి తగ్గడంతో మనోబుద్ధులు శాంతించి శుద్ధం అవుతాయి. మనస్సు ఎంత శాంతంగా ఉంటే ధ్యానశక్తి అంతగా పెరుగుతుంది. మనకి ధ్యానశక్తి ఎంతగా పెరిగితే వివేకం అంతగా పదును పట్టబడుతుంది. ఆత్మ అనాత్మల మధ్య ఉండే సందేహాస్పద అయిన స్థితి ఈ పదును పెట్టిన వివేకం అనబడే కత్తి వల్ల మాత్రమే అంతమవుతుంది అంటూ ఇక్కడ చక్కటి అర్థాన్ని మనకి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మరో శ్లోకం 150 శ్లోకాన్ని కూడాను వినేద్దాం. శృతి ప్రమాణైకమతే స్వధర్మా నిష్ఠాతయైవాత్మ విశుద్ధిరస్య విశుద్ధబుద్ధేః పరమాత్మవేదనం తేనైవ సంసార సమూలనాశః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. శృతి ప్రమాణైకమతేహ అంటే శృతి రూప ప్రమాణము యొక్క దాని అందే స్థిరమైన బుద్ధి కలవాడికి స్వధర్మనిష్ట స్వధర్మనందు నిష్ట ఉంటుంది అంటున్నారు. తయైవ ఆ స్వధర్మనిష్ట చేతనే అస్య ఇతడికి ఆత్మవిశుద్ధి బుద్ధి యొక్క శుద్ధి కలుగుతుంది. విశుద్ధ బుద్ధేహ శుద్ధమైన బుద్ధి కలవాడికి పరమాత్మ వేదనం పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. తేనైవ ఆ పరమాత్మ జ్ఞానం చేతనే సంసార సమూల నాశః సమూలంగా సంసారం యొక్క నాశనం జరుగుతుంది అంటూ ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. దీని తాత్పర్యం ఏమిటొస్తుంది మనకి అంటే, ఎవరికైతే శృతి ప్రామాణ్యంలో దృఢమైన నిశ్చయం ఉంటుందో అలాంటి వాడికి స్వధర్మనిష్ట ఉంటుంది. స్వధర్మనిష్ట వల్ల నిర్మలంగా ఉంటుంది. అతని చిత్తం నిర్మలంగా ఉంటుంది కాబట్టి వాడికి పరమాత్మ గురించి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్లనే సంసార వృక్షం సమూలంగా నాశనం అవుతుంది అంటూ చక్కటి అర్థం ఇందులో సింపుల్గా చెప్పేశారనమాట మనకి. అయితే శృతి ప్రమాణైహి అన్నారు కదా, వేదశాస్త్రాల యందు ప్రమాణం అనమాట. శృతి అంటే ఇక్కడ వేదం కదా, వేదశాస్త్రం యందు కమతైహి అన్నారు. అంటే క్రమంగా సాధన చేస్తూ క్రమతైహి అని అర్థం చేసుకుంటే ఇక్కడ మనం స్వధర్మనిష్ట తన ధర్మంలో స్థిరంగా ఉంటూ దానివల్ల మనస్సుని శుద్ధి చేసుకుంటూ ఆ శుద్ధమైన బుద్ధి ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని పొంది దాని ద్వారానే ఈ సంసారాన్ని పూర్తిగా నశింపజేసుకుంటాడు. జ్ఞానం అనేది ఒక్కసారిగా ఏమి రాదు అంటూ ఇక్కడ శంకరుల వారి ఉపదేశం మనకి. అదొక క్రమ పద్ధతిలోనే వస్తుంది. అది మ్యాజిక్ లాగా ఒక్క నిమిషంలో టక్కుని ఇలాగా దండం తిప్పగానే మనలో అది వచ్చేదు అని ఆయన చెప్తున్నారనమాట. ఇది ఒక క్రమబద్ధమైన ప్రక్రియరా. శాస్త్రం వినండి, ధర్మంగా జీవించడం నేర్చుకోండి, మనస్సును శుద్ధిపరచుకోండి, ఆత్మజ్ఞానాన్ని పొంది విముక్తి పొందండి ఈ సంసారం నుండి అంటూ ఆయన మనకి చెప్తున్నారు. అంటే ఇక్కడ శృతి ప్రమాణం అని ఎందుకన్నారు? వేదాంతం ఎప్పుడూ కూడాను మనకి సత్యాన్ని చూపించే దారి కాబట్టి. ఇది లేకపోతే సరైన దిశే లేదు మనకి. స్వధర్మనిష్ట అని చెప్పారు అంటే ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని ధర్మంగా చెయ్యాలి. అప్పుడు అదేం చేస్తుంది? మనస్సుని స్థిరపరుస్తుంది. మనశుద్ధి అన్నారు. శుద్ధమైన మనస్సు అంటే మనకు అక్కడ కోరికలు తగ్గిపోవడం, అహంకార ఆవేశాలన్నీ తగ్గిపోవడం. ఇది జ్ఞానానికి పాత్రత అనమాట. ఆరు రుక్షోహు అంటారు కదా, ఆరు రుక్షోహు అని మనకి భగవద్గీతలో వాడతారు. అంటే ఆ కర్మయోగి జ్ఞానయోగానికి పొందే అర్హత పాత్రత అనమాట. పరమాత్మ జ్ఞానం అన్నారు. శుద్ధ మనస్సులో ఏం కనబడుతుంది అంటే క్లియర్గా ఉన్న మనసులో మన స్వస్వరూపమే కనబడుతుంది. అంటే అక్కడ ఆత్మ స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ సంసారం నాశనం ఎప్పుడైపోతుంది? ఇంకా ఆ జ్ఞానం ఎప్పుడైతే మన స్వస్వరూపం మనకి తెలిసిందో బంధం నుండి మనం విడిపోతాం అన్నమాట. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కర్మను ధర్మంగా చెయ్యాలి అంటూ మనకి గీత బోధిస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ జ్ఞానం అత్యంత పవిత్రమైనది అంటూ చెప్తారు. యతః ప్రవృత్తిర్భూతానాం, ప్రతి కర్మకు మూలం పరమాత్మే. కర్మల ద్వారా మనం
శాశ్వత ఫలితం ఎప్పటికీ రాదు. గురువు ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది, కేవలం జ్ఞాన వినయాల ద్వారానే ఆత్మ లభిస్తుంది అంటూ 3 దశలుగా మనకి శ్రవణము, మననము, నిధిధ్యాసము చేసుకుంటే ఫలితం మనకి శుద్ధమైన మనస్సులో ఆత్మజ్ఞానం కలగడం, ఆ తర్వాత విముక్తి కలగడం అన్నది జరుగుతుందన్నమాట. మొక్క పెరగడానికి మనకు విత్తనం ఉండాలి, భూమి ఉండాలి, నీరు, సరి అయిన సమయం, ఇవన్నీ ఉంటేనే అది పెరుగుతుంది. అంటే ఒక క్రమ పద్ధతిలో సంరక్షణ చేస్తేనే అది పెరుగుతుంది. అలాగే జ్ఞానం కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణతోటి జీవితాన్ని గడుపుకున్నప్పుడే గురువు ద్వారా ఆ శాస్త్రాధ్యయనం మనం చేసి ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలం అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఉపనిషత్తు జ్ఞానంలో పూర్తిగా మునిగి ఉన్న మనస్సుతో అందులో చెప్పబడిన మహత్తరమైన సత్యాలపైన అకుంఠిత విశ్వాసం ఉన్న వారికి మాత్రమే అతి సూక్ష్మమైన స్వధర్మ మార్గాన స్థైర్యంగా నడిచే శక్తినిస్తుంది అంటున్నారు. స్వధర్మం తన యొక్క సహజ స్వభావం. ఆత్మజ్ఞానం కలిగినవాడు మాత్రమే ఆత్మలాగా జీవించగలుగుతాడు. అది లేనివాడు మరలా ఈ శరీరం అనే భ్రమలోకి జారిపోతూ ఉంటారు. స్వార్థరహితంగా స్వధర్మం ఆదేశించినట్లుగా ఎంత ఎక్కువ కాలం జీవిస్తే మనోబుద్ధులు అంత శుద్ధంగా తయారవుతాయన్నమాట. అప్పుడు శాంతి స్థితిని చేరుతాయి. అవి అహంకారము, అహంకారపు కోరికలు లేకుండా నిస్వార్థంగా భక్తి శ్రద్ధలతోటి కర్మలు ఆచరిస్తూ ఉంటే వాసనలు కాస్త క్షయమైపోతాయి. కొత్త వాసనలేవి ఇంకా వచ్చి చేరవు. అప్పుడు వాసన లేకపోతే మనసులో అశాంతి అనేదే ఉండదు. మనస్సు నిశ్శబ్దంగా శాంతంగా ఉంటుంది. ఈ శాంతించిన మనస్సే శుద్ధ మనస్సు. ఈ శుద్ధమైన మనస్సులో మాత్రమే అపరోక్షానుభూతి కలుగుతుంది మనకి. అశాంతిగా అలజడిగా ఉన్న మనస్సుకి తనకు ఆధారంగా ఉన్న ఆ పరమసత్యం అసలు ఎప్పుడూ గోచరించదు. అంటే మనకు ఆధారం లోపలున్న ఆత్మే కదా, చైతన్య స్వరూపమే కదా. అది మనం అంతర్లీనంగా చూడాలి అంటే మన కళ్ళకున్న దుమ్ముని తుడుచుకోవాల్సిందే. ఆ దుమ్ముని తుడుచుకోవడమే ఇక్కడ శుద్ధి, మనశ్శుద్ధి అంటున్నారు ఈయన. మనస్సు నిశ్చలంగా ఉంటేనే సత్యం స్వయంగా స్ఫురిస్తుంది. శృతులను శ్రద్ధగా నిత్యం అధ్యయనం చేస్తూ మననం చేయడం వల్ల నిస్వార్థంగా కర్మలను చేయగలిగే శక్తి వస్తుంది. దాంతోటి మనస్సును మనం శాంతింపచేస్తాం. శాంతించిన మనస్సుకి అప్రయత్నంగా, సహజంగా, స్వతసిద్ధంగా ఆత్మానుభూతి కలుగుతుంది. వేదన అంటే సరియైన విధానంలో అర్థం చేసుకోవడం. పరిశుద్ధమైన బుద్ధితోటి మాత్రమే మనం ఈ శాస్త్రవాక్యాలను, గురువాక్యాలను అర్థం చేసుకోగలుగుతాం. ఇందుకు భిన్నమైనది ఏదైనా నిష్ఫలమైన పుస్తక జ్ఞానమే చిలక పలుకుల వంటిదే. పంచదార అనే మాటను అనేక భాషల్లో రాసి ఆ పదాలను నాకితే పంచదార రుచి తెలుసుకోవడం అనేది ఏ విధంగా జరగదో, మనం ఎంతసేపు ఆత్మ గురించి చెప్పుకున్నా, మాట్లాడుకున్నా, పుస్తకాల్లో చదువుకున్నా కూడాను అది నిజమైన జ్ఞానం కాదు. అది ఎప్పుడైతే ఆచరిస్తామో, అంటే మన మనస్సుని మనం ఎప్పుడైతే శుద్ధి చేసుకోగలుగుతామో అప్పుడే ఆ జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించినట్టుగా అవుతుంది. అంటే ఇక్కడ చక్కటి అర్థాన్ని ఈ విధంగా మహత్తరమైన సత్యమైన ఆత్మను ఒక క్షణమాత్ర కాలం దర్శించిన అలాంటి వాడికి ఇంకా నిత్య పరిణామశీలము, బాధామయము అయిన ఈ సంసార వృక్షం వేళ్లతో సహా సమూలంగా నాశనం అయిపోతుంది. సత్యం తెలియని అజ్ఞానమే ఈ వృక్షం యొక్క వేరు కాబట్టి సత్యం తెలియబడితే ఆ జ్ఞానం నశించిపోతుంది. అజ్ఞానం నశిస్తే అజ్ఞాన ఫలమైన ప్రపంచం భ్రమ నశిస్తుంది మనకి. అదే అపరోక్ష అనుభూతి, ఆత్మదర్శనం, ప్రత్యక్ష జ్ఞానం. చక్కటి శ్లోకాలని మనం ఈరోజు వినడం జరిగింది. వీటన్నిటికీ మనం చెప్పుకునే ఏకైక వాక్యం ఏమిటి అంటే, మన శాస్త్రం మీద మనకి గురి ఉండాలి, గురువు దొరకాలి. తర్వాత కర్మఫలాన్ని భగవంతుడికి వదిలేస్తూ కర్మయోగిగా జీవిస్తూ ఆరురుక్షుహో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన
ఆడేవాడోగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన ఆడేవాడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.